హలో స్టూడెంట్స్, డిఫరెన్షియేషన్లో యూ ఇంటూ వి యూ బై వి ఫార్ములాస్ ఉన్నాయి. అవి చూసి ప్రాబ్లమ్స్ ఒకసారి స్టార్ట్ చేద్దాం. చూడండి మాకు ఒకసారి. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యూ ఇంటూ వి. ఇంపార్టెంట్ మేడం, 2 మార్క్స్ ఉంది. డిఫరెన్స్ చేసేటప్పుడు యూని అలాగే పెడతాము, విని డిఫరెన్స్ చేస్తాం. ప్లస్ నెక్స్ట్ వి అలాగే ఉంటుంది, డియూ బై డిఎక్స్. గుర్తుపెట్టుకోండి, డివై బై డిఎక్స్ యూ ఇంటూ వి. యూ ఇంటూ వి అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. చూడమ్మా, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇక ఐడెంటిఫై చేయాలంటే యూ ఇంటూ వి సింపుల్గా గుర్తుపెట్టాలంటే గుడి గుర్తు 2 ఎక్స్లు ఉండాలి, వీటి మధ్య ఇంటూ ఉండాలి, అప్పుడు యూ ఇంటూ వి వస్తాయి. అలా కాకుండా 5 ఇంటూ సైన్ ఎక్స్ ఉంది, 5 ఇంటూ సైన్ ఎక్స్, రెండింటి మధ్య ఇంటూ ఉంది. కానీ నేనేం చెప్తాను మీకు, యూ ఇంటూ విలో 2 ఎక్స్లు ఉండాలా. ఈడ ఒక ఎక్స్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది అంటే యూ ఇంటూ వి కాదు. ఇది అది ఇంకో చూద్దాం. ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. 2 ఎక్స్లు ఉన్నాయా, ఒకటి యూ అనుకుంటావు, ఒకటి వి అనుకుంటావు, అంటే యువి మెథడ్. అలా కాకుండా ఇంకోటి చూద్దాం. లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ యూ ఇంటూ వి అయితే మీరు అనుకోవచ్చు, సార్ లాగ్ ఉంది సైన్ ఎక్స్ ఉంది కదా, యూ ఇంటూ వి. యూ ఇంటూ వి అంటే ఒకటే గుర్తుపెడతాడు కదా, 2 ఎక్స్ ఉండాల, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ లేదు, కాబట్టి ఇది యూ ఇంటూ వి మెథడ్ కాదు. గుర్తుపెట్టుకో, యూ ఇంటూ వి అనే మెథడ్ కావాలి అంటే 2 ఎక్స్లు ఉండాలి. చూడండి మా, ఇదే లాగ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఫస్ట్ 2 ఎక్స్లు ఉన్నాయా చూడు, 2 ఎక్స్లు ఉన్నాయి, మధ్యలో ఇంటూ ఉందా లేదా చూడు, ఇంటుంది, అంటే లాగ్ ఎక్స్ ఇంటూ సైన్, అంటే ఒకటి యూ అనుకుంటావు, ఒకటి వి అనుకుంటావు. పైన చూడు, ఒక ఎక్స్ ఉంది, లాగ్ లేదు, కాబట్టి ఇది లాగ్ ఎక్స్, అంటే ఇది యూవి మెథడ్ కాదు, ఇది యూవి మెథడ్. ఇంకోటి చూద్దాము, ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, 2 ఎక్స్లు ఉన్నాయి, కాబట్టి యూవి మెథడ్. ఇంకోటి చూద్దాం, ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్, 2 ఎక్స్లు ఉన్నాయి, యూవి మెథడ్. నెక్స్ట్ చూద్దాం, 7 లాగ్ ఎక్స్, ఒక ఎక్స్ ఉంది, అంటే ఇది యూవి మెథడ్ కాదు. గుర్తుపెట్టుకోండి, యూ ఇంటూ వి అంటే ఇంటూ ఉండాలా, 2 ఎక్స్లు ఉండాలా, ఉంటేనే దాన్ని యూ ఇంటూ వి మెథడ్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. యూ ఇంటూ వి మెథడ్ అంటే ఖచ్చితంగా 2 ఎక్స్లు ఉండాలా, మధ్యలో ఇంటూ ఉండాలి, ఒకటి ఉంటే కాదు, ఒకటి ఉంటే చైన్ రూల్స్. ఇది ఒక ఫార్ములా అమ్మా. నెక్స్ట్ ఇంకో ఫార్ములా, యూ బై వి. దీంట్లో ఇంకో ఫార్ములా ఉంది, డివై బై డిఎక్స్ యూ ఇంటూ వి ఇంటూ డబ్ల్యూ అని, కానీ మనం ఎక్కువ యూజ్ చేసి ఈ ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా చూడు, డివై బై డిఎక్స్ యూ బై వి అంటే వి అలాగే ఉంటుంది, డియూ బై డిఎక్స్ మైనస్ యూ కాన్స్టెంట్ ఉంది, విని డిఫరెన్స్ ఇస్తాం, బై వి స్క్వేర్. ఇవి ఫార్ములాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఫార్ములాస్. యూ ఇంటూ వి, యూ బై వి, ఈ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇదైతే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎట్లా ఉంటుంది, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్, ఎక్స్ బై లాగ్ ఎక్స్, ఎక్స్ సైన్ టీ, లేకుంటే సైన్ టీ బై కాస్ టీ అనుకోవచ్చు. మా బైలో ఉంటుంది కదా, ఇది కనుక్కోవాలంటే గుర్తుపెట్టుకో, 2 ఎక్స్లు ఉండాలా, ఖచ్చితంగా ఏముండాలా, ఇంటూ ఉండాలి. ఓకేనా, ఈ ఫార్ములాస్. ఇప్పుడు దీని మీద మనము కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఫార్ములాస్ అయిపోయినాయి, హైపర్బోలిక్ ఇన్వర్స్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను. ఓకేనా, ఇక్కడికి వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ ఇంటూ వి, యూ బై వి. వీటి మీద కొన్ని ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం చేస్తే మీకు ఐడెంటిఫై అవుతుంది. చూసినప్పుడే యూ ఇంటూ వీనా కాదా అనేది చూద్దాం. ఓకేనా, చూడమ్మా, ఫస్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం. ఎట్లా అడుగుతా అంటే, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ the function f of x is equal x square minus 3 into 4x cube plus 1 అని అడుగుతాడు. ప్రాబ్లం గుర్తుపెట్టుకో. చూడండి,
ప్రాబ్లం ఎలా అడుగుతా అంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4x³ ప్లస్ 10 4x³ ప్లస్ 1. మీకు ఒకటి చెప్తున్నా, యూ ఇంటూ వి మెథడ్ అంటే ఏంటి? ఇంటూ ఉంది, 2 ఎక్స్లు ఉండాలి అంటే ఎక్స్ పవర్ ఉండొచ్చు, ఎక్స్ ఈడ ఒక ఎక్స్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది, వీటి మధ్య ముందు ఇంటూ ఉంది అంటే యూవి మెథడ్ అనుకోవాలి. యూవి మెథడ్ అంటే నీకు ఫార్ములాస్ రావాలి. మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఏమో dy/dx అన్నారు, ఇక్కడ ఏమో f of x అన్నారు. నేను స్టార్టింగ్ లో చాప్టర్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు, ఏమని చెప్పాను? dy/dx అన్న, y1 y డాష్ అన్న, y1 అన్న, f డాష్ x అన్న, అన్ని ఏం చెప్పాను? dy/dx f డాష్ అన్న, y1 y డాష్ అన్న, ఏదన్నా ఏంది? ఈ మూడిట్లో ఏదన్నా ఏంది మనకు dy/dx అని అర్థం. dy/dx అని ఇక్కడ f of x అన్నాను అంటే f డాష్ x చాలు. f డాష్ x అంటే ఏంది? dy/dx. u ఇంటూ v మెథడ్ చూడమ్మా, ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, f of x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 4x³ ప్లస్ 1. ఇది u అనుకోవాలా, ఇది v అనుకోవాలి. ఫార్ములా ఏంటంటే dy/dx ఈక్వల్ dy/dx u ఇంటూ v ఈక్వల్ టు u అలాగే ఉంటుంది, vని డిఫరెన్స్ చేస్తాం, v అలాగే ఉంటుంది, du/dx డిఫరెన్స్ చేస్తాం. ఓకేనా? చూడమ్మా, u ఇంటూ v మెథడ్ అంటే ఇది u ఇది v. దీని ప్రకారం చేద్దాం, డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ ఓ సైడ్ అంటే f డాష్ x. f డాష్ x అంటే ఏంది? dy/dx అని గుర్తుపెట్టుకోండి. f డాష్ అంటే dy/dx. చూడమ్మా, ఇప్పుడు uv మెథడ్ అంటే ఫార్ములా ఏంది? u అంటే ఏంది? ఫస్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 dy/dx v అంటే 4x³ ప్లస్ 1 ప్లస్ v అంటే ఇదే కదా 4x³ ప్లస్ 1 dy/dx. u అంటే ఏంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. చూడమ్మా, ఇప్పుడు డిఫరెన్స్ చేస్తున్నాం, f డాష్ x ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అలాగే పెట్టేస్తాయి. ఇక్కడ డిఫరెన్స్ చేసినప్పుడు dy/dx 4 ఏంది? కాన్స్టెంట్, పక్కన పెట్టేస్తాయి. dy/dx x³ ప్లస్ dy/dx 1 ప్లస్ 4x³ ప్లస్ 1 అలాగే పెట్టారు. దీని డిఫరెన్స్ dy/dx x² మైనస్ dy/dx కాన్స్టెంట్. ఇప్పుడు ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చెప్పిన ఫార్ములాస్ గుర్తుండాలి. చూడండి, x² మైనస్ 3 4 కాన్స్టెంట్ dy/dx x³ dy/dx x³ ఇది ఎలా ఉంది? మా ఫార్ములా dy/dx x⁴n ఫార్ములా ఉంది అంటే ఏంది? n ఇంటూ x⁴n మైనస్ 1. n అంటే ఇక్కడ ఏముంది మా 3 ఇంటూ x⁴3 మైనస్ 1 అంటే 3 ఇంటూ x, 3లో 1 పోతే 2 అంటే దీని బదులు రాసుకోవచ్చు 3x². 3x². సరే సార్, నువ్వు ఫార్ములాస్ చెప్పినా కరెక్టే, నాకు ఫార్ములాస్ గుర్తులు లేవంటే దీనికి గుడ్డి గుర్తు ఒకటే గుర్తుంటున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. dy/dx x³ అడిగినా అనుకో, dy/dx x³ కాదు ఏదైనా అంటే పవర్ ముందర రావాలా, 3x పవర్లో ఒకటి తీయాలి x². అదే వచ్చినది. నెక్స్ట్ చూడు, dy/dx x⁴6 పవర్ ముందర రావాలా, 6x పవర్లో ఒకటి తీస్తాయి 5. ఏదన్నా సరే అమ్మా, dy/dx x⁴10 పవర్ ముందర రావాలా 10 పవర్లో ఒకటి తీస్తాయి 9 అట్లా 100 అనుకో. dy/dx x⁴100 పవర్ ముందర రావాలా 100 ఒకటి తీసేస్తా 99. ఆ మెథడ్లో వేయాలి. ఫార్ములాస్ గుర్తుండాలా, ఫార్ములాస్ గుర్తుంటే వేయాలా. అందుకే ఫార్ములాస్ అన్ని నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసిన, మీరు అవన్నీ ఒకసారి బాగా చూడ. ఇప్పుడు dy/dx x³ అంటే పవర్ ముందరకు వస్తుంది 3 పవర్లో ఒకటి తీస్తాయి 2 అంతేనా. ప్లస్ dy/dx కాన్స్టెంట్, dy/dx కాన్స్టెంట్ ఇది 0 క్లోజ్ చేస్తాయి ప్లస్ 4x³ ప్లస్ 1 dy/dx x² పవర్ ముందర రావాలి, పవర్ ఒకటి తీస్తాయి 1
ఓకేనా ప్లస్ మైనస్ dy is కాన్స్టెంట్ 0 f dash x is equal to x cube minus 3 into 4 3 ja 12x square 0 0 plus 4x cube plus 1 4x cube plus 1 చూడమా 2 కాన్స్టెంట్ dy x dy by dx ఫార్ములా చెప్పిన 1 కాబట్టి 1 dy 0 కాబట్టి 0 తో మనకు పర్లేదు ఓకేనా చూడమా ఇప్పుడు f dash x is equal to ఈ 12x స్క్వేర్ తో మల్టిప్లై చేసాయి 12x స్క్వేర్ ఇంటూ 3 కదా చూడమా 12 1 जा 12 1 లేదా 12x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ 12 x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x పవర్ 4 మైనస్ 12 3 जा 36 x స్క్వేర్ చూడమా 2 1 जा 2 4 2 जा 8 8x క్యూబ్ 2 1 जा 2 చూడమా f dash x is equal to 12x power 4 12x పవర్ 4 13x క్యూబ్ లో 8x క్యూబ్ పోతే ఎంత 36 x స్క్వేర్ లో 86 పోతే ఎంత మైనస్ 22 28x స్క్వేర్ ప్లస్ 2 అంతేనా 20x పవర్ 4 అన్న మిస్టేక్ పోయింది చూద్దాం అన్న చూద్దాం ఒక నిమిషం చూడమ్మా ఇక్కడ మిస్టేక్ పోయింది చూడు ఎక్కడ పోయిందంటే ఇక్కడ ఆల్రెడీ డివైడ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x కదా 2x ఇప్పుడు ఏమొస్తుంది 4 2 జా 8x x క్యూబ్ x అంటే x పవర్ 4 2 ఇంటూ ఎక్స్ ఎక్స్ ఇప్పుడు వస్తాయి చూడండి 12x పవర్ 4 8x పవర్ ఎంత 20x పవర్ 4 మైనస్ 36x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2x మీకు ఫార్ములాస్ రావాలా చూస్తే యూ ఇంటి వి యూ ఇంటి వి యూ ఇంటి విలో యూ అలాగే పెడతావు వీడి డిఫరెన్స్ వీని డిఫరెన్స్ చేసినప్పుడు 4 అలాగే ఉంటుంది డివైడెక్స్ ఎక్స్ క్యూబ్ చేస్తాం ఎక్స్ క్యూబ్ అంటే మనకు ఫార్ములా డైరెక్ట్ వస్తే పర్వాలేదు లేదంటే 4 ముందే తగ్గు 4లో కూడా తగ్గాలి ఓకేనా ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి ఇంకో ప్రాబ్లం చూద్దాం చూడండి నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ y is equal to e power 2x into log 3x plus 4 find dy by dx రెండు x ఉన్నాయా ఇక్కడ ఒక x మధ్యలో ఏముంది ఇంటూ ఉందా కాబట్టి u మెథడ్ ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఏమి ఇచ్చినాడు y ఈక్వల్ టు e పవర్ 2x ఇంటూ log 3x ప్లస్ 4 ఫస్ట్ u ఇంటూ v ఇది u ఇది v ఫార్ములా వాళ్ళు మనకు dy by dx u ఇంటూ v u ఇంటూ v అంటే యూని అలాగే పెడతావు విని డిఫరెన్స్ చేస్తావు ప్లస్ వి అలాగే పెడతావు యూని డిఫరెన్స్ చేస్తావు గుర్తుపెట్టు తర్వాత దీనిలో ఫస్ట్ కొన్ని ఫార్ములాస్ మనం చూడమ్మా dy by dx e పవర్ x నెక్స్ట్ dy by dx log x 1 by x ఇవి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడమ్మా ఇది చేస్తామంటే డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ dy by dx ఈక్వల్ టు u ఇంటూ v u అంటే ఏందమ్మా e పవర్ 2x అలాగే పెడతాం v డిఫరెన్స్ అంటే dy by dx log of 3x plus 4 నెక్స్ట్ v అలా పెడతాం అంటే దీన్ని కాన్స్టెంట్ పెడతాము log of 3x plus 4 ఏ దాన్ని డిఫరెన్స్ చేయాలా u డిఫరెన్స్ అంటే dy by dx e పవర్ 2x డిఫరెన్స్ చేస్తాం ఓకేనా చూడమ్మా dy by dx
ఈక్వల్ టు ఈ పవర్ 2x అలా ఉంది. దీన్ని డిఫరెన్స్ చేద్దాం. దీన్ని డిఫరెన్స్ చేసేటప్పుడు చూడమ్మా, ఈ టర్మ్ మొత్తం ఎక్స్ అనుకో, అంటే dy బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఫామ్లో ఉందా, అంటే మనకు dy బై డిఎక్స్ లాగ్ ఎక్స్ అంటే 1/x. 1/x ఎక్స్ బదులు ఏముంది, ఇది ఉందా 3x ప్లస్ 4 ఉంది, లాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది 3x ప్లస్ 4 ఉంది. దీన్ని డిఫరెన్స్ చేద్దాం, అంటే dy బై డిఎక్స్ 3 కాన్స్టెంట్ 3x ప్లస్ dy బై డిఎక్స్ 4 ప్లస్ చూడమ్మా, ఇది అలాగే ఉంటుంది లాగ్ 3x ప్లస్ 4. దీన్ని డిఫరెన్స్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంది, ఇదంతా ఎక్స్ అనుకో, dy బై x ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ కదా, ఇదంతా ఎక్స్ అనుకుంటే ఈ 2x ను ఎక్స్ అనుకో, dy బై dx ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ 2x. ఈ పవర్ అంటే ఈ అయిపోయింది. మా నెక్స్ట్ ఏముంది dy బై dx 2x ఉంటాయి కదా, dy బై dx 2x. చూడండి ఇక్కడ బాగా చూడండి, ఓన్లీ ఈ పవర్ ఎక్స్ ఉంటే ఈ పవర్ ఎక్స్ వస్తాం, కానీ పక్కన మనకి ఏముంది 2x ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఏమంటాం, ఇది అంత ఎక్స్ అనుకుంటాం. dy బై dx ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్, ఎక్స్ వల్ల ఏముంది 2x, ఈ పవర్ అయింది. నెక్స్ట్ ఏముంది 2x డిఫరెన్స్ చేయాలి. చూడమ్మా, ఇప్పుడు dy బై dx ఇంటూ చేసాయి ఈ పవర్ 2x బై 3x ప్లస్ 4. 3 కాన్స్టెంట్ కదమ్మా ముందర రాస్తాయి. ఇప్పుడు dy బై dx x, dy బై dx కాన్స్టెంట్ 0. చూడమ్మా, లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4 ఈ పవర్ 2x అలాగ ఉంటుంది. 2 కాన్స్టెంట్ dy బై dx x, మనకు dy బై dx x ఇజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా ఉంది కదా, అంటే dy బై dx ఈ పవర్ 2x బై 3x ప్లస్ 4. చూడమ్మా, 3 కాన్స్టెంట్ dy బై dx x 1, dy 0 కాబట్టి 0 కాబట్టి లాగ్ 3x ప్లస్ 4 ఈ పవర్ 2x ఇంటూ dy బై dx x 1. చూడమ్మా కనిపిస్తుందా, అది రాస్తాడు లాస్ట్ ఆన్సర్. చూడమ్మా, dy బై dx ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 అంటే 3, 3 ప్లస్ 0 అంటే 3, 3 ముందరకు వచ్చి అంటే 3 ఈ పవర్ 2x బై 3x ప్లస్ 4 ప్లస్ ఈ పవర్ 2x 2 ఇంటూ 1 2 ముందర రాస్తాయి లాగ్ ఆఫ్ 3x ప్లస్ 4 ఈ పవర్ 2x. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సింపుల్, u ఇంటూ v మెథడ్. ఇప్పుడు u ఇంటూ v మెథడ్ కాకుండా వేరే మెథడ్ ఏమంటే చూద్దాం ఒకసారి. చూడండి, నెక్స్ట్ చూడమ్మా, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ f ఆఫ్ x ఈ పవర్ x స్క్వేర్ ప్లస్ 1. నువ్వు చూసినప్పుడే 2 x ఉన్నాయా లేదా, 2 x's ఉన్నాయా, x మధ్యలో ఇంటూ ఉందా లేదా, ఇంటూ ఈ పవర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ అంటే u ఇంటూ v మెథడ్ తెలుసుకోవాలి. ఎంబడే 2 uలు ఉన్నాయి మధ్యలో u. ఏం చేస్తా, ఫస్ట్ f ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1. ఇది u ఇది v, డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. f డాష్ x ఈక్వల్ టు u అలాగే పెడతాం. దీన్ని డిఫరెన్స్ చేస్తాం, dy బై dx ఈ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ v అంటే v అలాగే పెడతాం x స్క్వేర్ ప్లస్ 1. u డిఫరెన్స్ చేయాలి, అంటే ఈ పవర్ dy బై dx ఈ పవర్ x. ఇక్కడ నీకు ఏం ఫార్ములాస్ ఇంపార్టెంట్ అంటే చూడమ్మా, dy బై dx ఈ పవర్ x రెండో ఫార్ములా ఏంటంటే dy బై dx x స్క్వేర్. x స్క్వేర్ అంటే ఏం చెప్పాను, పవర్ ముందర రావాలా, పవర్లో ఒకటి తగ్గాలి, అంటే పవర్ ముందరకు వస్తే 2 ఇంటూ x, పవర్లో ఒకటి తగ్గితే 1 అంటే ఇంక 2 అంటే మనకి ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. చూడమ్మా, ఇప్పుడు f డాష్ x ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ x ఎలా ఉంటుంది, dy బై dx ఈ x స్క్వేర్ ప్లస్ dy బై dx కాన్స్టెంట్ ఈ టర్మ్ అంతా ఒక పక్కన ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1
ఇంకా డివై బై ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ చూడమా ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ డివై బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ పవర్ ముందర రావాలా పవర్లో కూడా దిగాలి అంటే 2x డివై బై ఎక్స్ కాన్స్టెంట్ చూడమా డివై బై డిఎక్స్ కాన్స్టెంట్ 0 ప్లస్ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అలాగే ఉంటుంది డివై బై ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డివై బై ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 0 అంటే 0 అంటే ఈ పవర్ 2x అంటే 2x ఈ పవర్ x ఇంటూ 2x ప్లస్ ఈ పవర్ x ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడికి రాస్తే సరిపోతుంది లేదు నేను కామన్ తీస్తా అంటే ఇక్కడ ఈ పవర్ x ఉంది ఇక్కడ ఈ పవర్ x కామన్ తీస్తే మనకి ఏమవుతుంది ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ x కామన్ తీస్తే ఏమవుతుంది 2x ప్లస్ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అయిపోయింది 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడమ్మా ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ 2x టు లాగ్ యూ ఇంటూ వి మెథడ్. ఈడ ఎక్స్ ఉంది ఈడ ఎక్స్ ఉంది రెండు ఉన్నాయి. ఇది యూ అనుకో ఇది వి అనుకో. ఇది యూ ఇది వి. ఫస్ట్ చూడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x ఇంటూ లాగ్ ఎక్స్. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x on both side. F dash x is equal to చూడమ్మా u into v ఇది u ఇది v. u అలా ఉంటుంది అంటే e పవర్ 2x అలా ఉంటుంది. dy by dx v ని అంటే log x. log x అలాగే ఉంటుంది. దీన్ని డిఫరెన్స్ చేయాలి అంటే dy by dx e పవర్ 2x. ఇక్కడ మనకు రెండు ఫార్ములాస్ చూడు ఇంపార్టెంట్. dy by dx e power x e power x. Next dy by dx log x 1 by x. ఇవి ఇంపార్టెంట్. చూడమ్మా ఇప్పుడు f dash x is equal to e power 2x అలాగే పెట్టాయమ్మా. దీన్ని డిఫరెన్స్ చేయి dy by dx log x dy by dx log x 1 by x ప్లస్ log x అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి మా మనకు dy by dx ఈ పవర్ x అంటే ఈ పవర్ x ఉంటాయి కానీ ఇక్కడ ఏముంది 2 ఉంది అంటే ఇదంతా x అనుకో ఈ పవర్ x dy by dx ఈ పవర్ x అంటే ఇదంతా x అనుకుంటే dy by dx ఈ పవర్ x అంటే ఈ పవర్ 2x dy by dx ఈ అయిపోయింది ఏముంటుంది 2x ఉంటుంది మళ్ళీ 2x డిఫరెన్స్ చేయాలి గుర్తుపెట్టుకోవాలా. ఓన్లీ x ఉంటే dy by dx ఈ పవర్ x అంటే ఈ పవర్ x ఉంది కానీ మనకు 2x ఉంది కాబట్టి dy by dx ఈ పవర్ x ఇదంతా x అనుకుంటావు dy by dx ఈ పవర్ x అంటే ఈ పవర్ x ఈ అయిపోతుంది మళ్ళీ 2x ఉంది 2x డిఫరెన్స్ చేయాలి అంటే f dash x is equal to e power 2x 1 by x plus log x e power 2x 2 కాన్స్టెంట్ ముందర రాస్తే dy by dx x మనకు dy by dx x ఏందమ్మా 1 కాబట్టి f dash x is equal to e power 2x by 1 by x plus log x e power 2x dy by dx x 1 అంటే మనకు లాస్ట్ టైం వచ్చినప్పుడు f dash x is equal to e power 2x into 1 by x plus e power 2x ఉందా రాసుకో e power 2x log x 2 into 1 2 ఇక్కడ మనకు e power 2x e power 2x కామన్ ఉంది కాబట్టి తీసేస్తే కామన్ f dash x is equal to e power 2x కామన్ తీస్తే 1 by x plus e power 2x పోతుందమ్మా 2 into log x. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ మా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 5 ఇంటూ sin x ప్లస్ e పవర్ x ఇంటూ log x అంటున్నాడు. ఓకేనా గుర్తుపెట్టుకో 5 ఇంటూ sin x అంటున్నాడు. చూడు ఇక్కడ ఒక x ఉంది ఇంకో x లేదు అంటే ఇది uv మెథడ్ కాదు. ఈడ x ఉంది ఈడ x ఉంది అంటే ఇది uv మెథడ్. ఫస్ట్ చూడు y ఈక్వల్ టు 5 ఇంటూ sin x ప్లస్ ఈ పవర్ x ఇంటూ log x అంటే ఇది uv మెథడ్ కాదు ఇది u ఇది v మెథడ్. డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. uv మెథడ్ అంటే రెండో చెప్పిన రెండు x ఉండాలా మధ్యలో ఇంటూ ఉండాలా. ఇక్కడ రెండు x లేవు అంటే ఇది మామూలు ఫార్ములా వేసుకున్నాం ఇది uv మెథడ్. చూడమ్మా ఇప్పుడు
అంటే ఇది యూ అనుకుంటాం, ఇది వి అనుకుంటాం. చూడమ్మా ఇప్పుడు dy/dx 5 కాన్స్టెంట్ ముందర రాస్తాం. అంటే dy/dx sin x ప్లస్ dy/dx e⁻x ఇంటూ log x. అంటే ఇది u, ఇది v. చూడమ్మా ఇప్పుడు dy/dx 5 ఇంటూ dy/dx sin x అలాగే పెడదాం. ఇప్పుడు u మెథడ్, u అంటే ఏంది, e⁻x అలాగే పెట్టేస్తాయి. dy/dx log x డిఫరెంట్ చేద్దాం. log x అలాగే పెడతాం. dy/dx e⁻x డిఫరెంట్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమేమి ఫార్ములాస్ రావాలంటే చూడమ్మా, ఫస్ట్ ఫార్ములా dy/dx sin x, dy/dx sin x అంటే cos x. ఫార్ములాస్ రాకుంటే ఒక్క ప్రాబ్లం కూడా అర్థం కాదు. అందుకే మీకు ఫార్ములాస్ ఫస్ట్ చెప్పాను. ఫార్ములాస్ వస్తేనే ప్రాబ్లం వస్తాయి, ఫార్ములాస్ రాకుంటే రావు. నెక్స్ట్ dy/dx log x, log x అంటే 1/x. నెక్స్ట్ dy/dx e⁻x అంటే e⁻x. ఈ ఫార్ములాస్ 3 మనకి ఇంపార్టెంట్. చూడమ్మా ఇప్పుడు dy/dx 5 కాన్స్టెంట్, dy/dx sin x, dy/dx sin x అంటే cos x ప్లస్ e⁻x అంటే dy/dx log x, dy/dx log x 1/x ప్లస్ log x అలాగే ఉంటుంది. dy/dx e⁻x చూడమ్మా ఇప్పుడు dy/dx 5 ఇంటూ cos x, ఇక్కడ e⁻x ఉంది, ఇక్కడ e⁻x కామన్ తీమ్మా. e⁻x కామన్ తీసే ఉంది 1/x ప్లస్ log x. అయిపోయింది. 2 మార్క్స్ చాలా ఈజీ మా. 2 మార్క్స్ ఈజీగా వేసుకుంటాం. u ఇంటూ v మీద ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఉంటే అవి చూద్దాం. చూడండి ఒకసారి. ఫార్ములాస్ మాత్రం వెరీ ఇంపార్టెంట్.